హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు పొటాటోస్ మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్గా ఈజీగా ఏ మసాలా లేకుండా హడావుడే లేకుండా 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా మష్రూమ్స్ ఒక ప్యాకెట్ తీసుకొని ఫస్ట్ చల్లటి నీళ్ళలో 2-3 సార్లు క్లీన్ చేసుకొని తర్వాత ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి 1 నిమిషం పాటు అలా వదిలేయండి. పొటాటోసు నేనైతే ఒక 3 పొటాటోస్ తీసుకొని తొక్కంతా తీసేసి ఇలా ఈ సైజ్ కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి సపరేట్గా పెట్టేయండి. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 సన్నగా పొడుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసామంటే బాగా మగ్గిపోతాయి. ఇది బాగా మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు టమోటాలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని, నేనైతే పెద్ద సైజు టమోటాలు 2 తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో వేసి కొద్దిగా వేయించుకుందాం. ఈ టమోటా అంతా బాగా కరగాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాం. ఇంతే, మసాలా ఏమీ వేయక్కర్లేదు, ఇంత వేస్తే సరిపోతుంది. ఇదంతా పచ్చివాసన పోయేదాకా బాగా వేగాలి. అలాగే టమోటా బాగా మగ్గాలి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇందులో మనము క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ వేసేద్దాం. గోరువెచ్చటి నీళ్ళల్లో వేసాం కదా, ఆ మష్రూమ్స్ అలాగే పొటాటోస్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. ఇందులో కారం పొడి మనం తగినంత కారం పొడి వేసుకుందాం. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూను ధనియా పౌడర్. నేను ఎంత కారం పొడి వేస్తానో అంత ధనియా పౌడర్ వేస్తానండి. మామూలుగా కారం వాసన రాకుండా బాగుంటుందన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, తగినంత సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని మష్రూమ్స్ పొటాటోస్కి బాగా పట్టేలాగా కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు, తగినంత వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలలో బాగా ఉడికిపోతుంది. పొటాటో కానీ మష్రూమ్ కానీ తొందరగా ఉడికిపోతుంది అనమాట. అందువల్ల ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. టేస్ట్ ఒకసారి చూద్దాం. ఉప్పు కారం ఏమన్నా తగ్గినట్లయితే ఈ టైంలో వేసేసుకోవచ్చు. నాకైతే సూపర్గా సరిపోయింది. పొటాటో కూడా బాగా చెదిరిపోకూడదు, కొద్దిగా గట్టిగా ఉంటేనే పులుసులో తినడానికి చాలా బాగుంటుంది. అంతే అండి, ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. సంగటికి చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.